వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ వారి మూవీ వచ్చేసి డకైట్ మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ యాక్టర్ బై మనకు వచ్చేసి అడివిశేష్ గారు అండ్ మోనాల్ ఠాకూర్ గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మీలో చాలా మందికి అడివిశేష్ గారు మూవీస్ అంటే గోడచారి అండ్ హిట్ 2 అండ్ ఈ టైప్లో ఉంటుంది అండ్ ఈ థ్రిల్లర్ జోనర్లో వెళ్తుంది, ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తుంది అనేసి మీరు అనుకొని వెళ్తే మాత్రం మీకు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకు అలాగ ఉంటాయో ప్రాపర్గా మాట్లాడుకుందాం. ఈ మూవీ పర్టికులర్ స్టోరీ వచ్చేసి మన హీరోయిన్ ఫస్ట్ బాగా ప్రేమించుకుంటారు. బట్ కొన్ని కారణాల వల్ల విడిపోతారు అనమాట. మన హీరోయిన్ మోసం చేసింది అనేసి మనోడు ఎలా మోసం చేద్దాం అనుకున్నాడు అండ్ ఇంతకీ ఏమైంది అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ బేసిక్లీ స్టోరీ లైన్ ఎలాగ ఉంటుంది అండ్ ఈ మూవీ మన అందరికీ తెలిసింది ఒక థ్రిల్లర్ లవ్ జోనర్లో మనకి ఎక్కుతుంది అనేసి. అండ్ మెయిన్ ట్రైలర్లోనే మనకి ఏదైతే కట్స్ చూపించారో అది జస్ట్ శాంపుల్ మాత్రమే. అండ్ లోపల కొన్ని సీన్స్ మనకి కొత్తగా పెట్టుకున్నారు. అండ్ కొత్తగా పెట్టుకున్నా కూడా గోడాచారి అండ్ మెయిన్ వచ్చేసి హిట్ 2 మీకు ఎలా ఎంగేజ్ చేస్తుందో ఈ మూవీ అంతగా ఎంగేజ్ చేయదు. ఎందుకంటే థ్రిల్లర్ అని చెప్పారు కానీ అంత పెద్దగా ఆకట్టుకోదు అనమాట. ఎక్కువ హైలీ ఎమోషన్ అండ్ లవ్ మీద ఎక్కువ మనకి ఫోకస్ అయితే పెట్టారు డైరెక్టర్ గారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి గోడాచారి కాకుండా మన హిట్ 2 కాకుండా అండ్ అడివిశేష్ గారిది ఇంకా ఎవరు అండ్ ఇలాంటివి మీకు కరెక్ట్గా మీకు నచ్చినట్టయితే అండ్ అదే మాకు కావాలి అన్నట్టయితే ఇది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నేనైతే ఆనెస్ట్గా చెప్పేస్తున్నాను, ట్రైలర్ చూసిన తర్వాత ఇది కొద్దిగా థ్రిల్లర్ అని చూపించారు కానీ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ లవ్ మీద వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి నేను హోప్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళాను. నాకైతే ఎక్కేసింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొద్దిగా ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా తీసుకెళ్ళారు, సూపర్గా అనిపించింది. అండ్ ఇంటర్వ్యూ సీన్ ఓకే ఇష్ అనిపించింది తప్ప అంత పెద్దగా అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ అయితే నాకు అలా వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ బోర్ కొట్టనివ్వలేదు అండ్ నీట్గా ఎంగేజ్ చేస్తుంటే తీసుకెళ్లారు. అండ్ కొన్ని సీన్స్ కొద్దిగా లైట్గా ట్రాగ్ అయ్యే అన్న సిచ్యువేషన్లో నాకు అనిపించాయి తప్ప బట్ మిగతాదంతా పర్లేదు అనిపించింది. అండ్ లాస్ట్ వచ్చిన ఒక 15 మినిట్స్ హైలీ ఎమోషన్ టచ్ ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో మోనాల్ ఠాకూర్ యాక్టింగ్ అయితే ఎరగదీసేసింది భయ్య. ఎందుకంటే సినిమా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంతా తను ఏడుస్తూనే ఉంటుంది అనమాట. అది కూడా ఒక న్యాచురల్ లుక్లో తీసుకొచ్చారు. అండ్ ఏదో పెట్టాలని పెట్టకుండా అండ్ నీట్గా ఒక పర్పస్ మీద పెట్టుకున్నారు. సూపర్గా అనిపించింది నాకు. క్లైమాక్స్ అయితే చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది ఎమోషన్ మాత్రం. అండ్ మెయిన్ వచ్చేసి లవ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అది ఏదో పెట్టకుండా ఏదో రివెంజ్ కాకుండా నీట్గా పెట్టుకున్నారా అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ అడివిశేష్ గారి యాక్టింగ్ అయితే కూడా అతని గురించి చెప్పక్కర్లేదు, సూపర్గా అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ బ్లాక్ ఇంకొద్దిగా బాగా పెట్టుంటే బాగుండు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ స్కోప్ ఉండే బట్ డైరెక్టర్ ఎందుకు అలా ఎండ్ చేశారు ఇంటర్వెల్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక ఎమోషన్ మాత్రం చాలా ఆకట్టుకుంటుంది. అండ్ ఇందులో కొన్ని థ్రిల్లర్ షార్ట్స్ కూడా పర్లేదు ఎంగేజ్ చేస్తాయి బట్ కొన్ని షార్ట్స్ వరకే. అండ్ ఎందుకంటే అడివిశేష్ గారి సినిమాస్ మనకు బాగా అలవాటు అయిపోయి ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం, ఆ థ్రిల్లర్ మెయింటైన్ చేయడం, దానివల్ల మనకు కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది. ఇందులో పెట్టారు థ్రిల్లర్ షార్ట్స్ బట్ మనకి ఆ పాత సినిమాల వల్ల కొద్దిగా అడివిశేష్ గారి ఇంపాక్ట్ తగ్గిందేమో అన్నట్టు మనకి అనిపిస్తుంది. బట్ మిగతాదంతా మాత్రం మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఒక కొత్తగా స్క్రీన్ మీద చూసారు అన్నట్టు కొన్ని సీన్స్లో కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ అనదర్ క్యారెక్టర్స్ కానీ టూ గుడ్ అనిపించే పోలీస్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మీ థియేటర్ మీద చూసినప్పుడు మీకు అయితే సూపర్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ట్విస్ట్ పెద్దగా ఉంటాయి కానీ ఒక అక్కడక్కడ ఉంటాయి అనమాట, లేదు అన్నట్టు టైప్లో ఉంటాయి తప్ప ఏదో సూపర్ ఆసమ్ రా అన్నట్టు మనకైతే ఉండవు. అండ్ ఇందులో బీజం గురించి మాట్లాడుకుంటే టూ గుడ్ భయ్య, బీజం ఎక్కడ వాళ్ళు కరెక్ట్గా అక్కడ ఇచ్చారు. అండ్ మెయిన్ క్లైమాక్స్ ఎమోషన్ వచ్చినప్పుడు ఆ బీజం బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మనకి కొన్ని సీన్స్ భలే ఇచ్చారు మ్యూజిక్ అన్నట్టు నాకు అనిపించింది కొన్ని చోట్ల దగ్గర. అండ్ ఆ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కొన్ని సీన్స్ కూడా బాగా రాసుకున్నారు అన్నట్టు అనిపించింది. కొద్దిగా 2-3 చోట్ల దగ్గర మనకి కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది తప్ప మిగతాదంతా సినిమా మనం ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది కొత్త రకం జోనర్ అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్ మీద మనకి డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో అది పర్ఫెక్ట్గా చూపించారు అన్నట్టు నాకు అనిపించింది. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి.